మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకందరికీ ప్రభు పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రత్యేకంగా మనమేమో ఆనందంగా ఉన్నాం, కానీ మనకున్నటువంటి పక్క జిల్లాలలో ఏం జరుగుతుంటే భయంకరమైనటువంటి విపత్తులు ఉంది. వాటి కొరకై మనం వెళ్ళలేకపోయినా వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. విజయవాడ ప్రాంతం అంతా కూడా గందరగోళమైన పరిస్థితులు, వేదనతో ఉన్నది. వాటి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చేతులెత్తి, ప్రభువా ఈ రాత్రి వేళ నా తండ్రి, వారు చలికి ఎంతోమంది కుటుంబాల్లో అసలు కొన్ని వీడియోస్, షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటే కళ్ళ ముందే ఇంటి ముందర కొట్టుకొని ముడుస్తున్నారు. ఏంటండి, దారాలు పట్టుకొని వాళ్ళ వేదన, వాళ్ళ దుఃఖం, వాళ్ళ బాధ చెబుతుంటే మనం దర్జాగా ఆనందంగా పండగ వ్యవహారంలో మనం ఉన్నాం, కానీ వారి జీవితాలు ఎంత వేదనతో దుఃఖంతో ఉందో. వాళ్ళ పక్షాన్ని ఎవరు ప్రార్థన చేయగలరు అంటే నమ్మిన ప్రతి వారు లోకం వారికి సహాయం చేయాలి, ఆర్థికంగా ఆదుకోవాలి, వీలైనంత సహాయాన్ని వారికి అందించాలి, వాళ్ళ పక్షాన ప్రార్థించాలి. దేవుడు ఏ రూపంలో ఒక రూపంలో వారికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి వారి కొరకే మనం ఏం చేయాలంటే ప్రార్థన మాత్రమే చేయాలి. కనుక వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మంచిది, చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. గనుడువైన తండ్రి, వాక్యం మీరే ఉన్నారు, ప్రజలు మీవే ఉన్నారు, లోకమంతా పండగ వాతావరణంలో ఉంది తండ్రి. విజయవాడ అతలాకుతలమైపోయి వర్షాలతో 3 ప్రాజెక్టుల నుంచి ప్రభువా, ఆయా స్థలముల నుంచి వాన ద్వారా ప్రభువా తండ్రి, కుటుంబాలు విచ్ఛిన్నముతో బిడ్డలను కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, నిండు గర్భిణులు ప్రభువా, చంటి పిల్లలు తండ్రి, పాలకు నీళ్లకు దాహము లేక అయా వారు పడుకోవడానికి నివాసం లేకుండా తమ జీవితాలు, తమ వ్యాపారం, తమ ఇళ్ళు అన్నీ ధ్వంసం అయిపోతూ బాధపడుతున్న వారు ఉన్నారు. మరలా దాన్ని ప్రారంభించుకోవడానికి ఇంకా నీళ్లు కూడా అడిగంటి పోని స్థితిలో ఉన్నారయ్యా. వారిని ఆదుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. వారిని ఆదరించండి నాయన. ఈరోజు మేము స్థితిలో ఉన్నంటే నీ కృపగత ప్రభువా, మీ దయగత నాయన. వారి పక్షాన ప్రార్థిస్తున్నాం, కనికరించి సహాయం చేయండి. వారందరిని మీరు ఆశీర్వదించండి నాయన. వారికి తగిన న్యాయమును, తగిన సహాయమును వారికి అందించండి. రాత్రి వేళ ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం చదువుకున్నాం, మీరే విరిచి వడ్డించమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దైవ గ్రంథములోంచి పూట ప్రశ్న, పండగ మనమే అనుకున్నామా, పండగ దేవుడు చేయమన్నాడా? మీకు ఏమండి, మనం చేసుకునేది పండగ. ఏమండి, చరిత్రలోనూ మీరు బైబిల్ కానీ, భగవద్గీత కానీ, ఖురాన్ కానీ చదవండి. 3 గ్రంథాలు ఏం రాస్తుందో మీరు అన్వేషించండి. పండగ చేయమని మనుషులే చెప్పారా, దేవుడు చెప్పాడు? ఇది క్వశ్చన్. నాది. ఒక అన్న ఏమన్నాడంటే మనుషులే చేయమని చెప్పారన్నాడు. ఏమన్నాడు? మనుషులను. సరే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది రాత్రి వేళ పండుగను గురించి ఆలోచన చేస్తే నిర్గమాకాండం 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తీసి నాకు సహకరించండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించవలెనని మా కుమారును, మా కుమార్తెను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్నల పెద్దలతో కూడా వెళ్ళేదమనెను. అందుకు అతడు, యెహోవా తోడై ఉండునా, నేను మిమ్మును మీ పిల్లను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. ఇక చాలండి. ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ సందర్భం, ఈ పరిస్థితికి మరొక అధ్యాయమును మనం ఆలోచన చేసినప్పుడు, లేవ్యాకాండం 23వ అధ్యాయం చూసినప్పటికీ ఒక సంభవం రాయబడుతుంది. లేవ్యాకాండం 23వ అధ్యాయం అంతా కూడా చదివితే ఇశ్రాయేలు ప్రజలు పండుగను ఆచరించాలని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. పండగ ఎవరు చేయమనంటే దేవుడే చేయమని చెప్పాడు. ఎందుకు చేయమనంటే దేవుడు వారికి చేశాడు కాబట్టి వారు చెయ్యాలి. వారికి చేశాడు కాబట్టి వారు చేయాలి. దేవుడు వారికేం చేస్తాడో మనం ఆలోచించాలి.
దేవుడు ఇచ్చి అడిగేవాడు, పెట్టి అడిగేవాడు, చూసి అడిగేవాడు. ఎందుకో తెలుసా? నీ మనస్తత్వం ఎలా ఉంటుంది, నీ ఉద్దేశం ఎలా ఉంటుంది. అక్కడ మనం చదివితే ఈ వాక్యం బట్టి మనం గమనించాలి. దేవుని వాక్యములో వాళ్ళ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజల జీవితం మీద కొంత మీద ఆలోచన చేద్దాం. ఐగుప్తులో ఉన్నారు, కఠిన శ్రమలో ఉన్నారు, 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు ఆ బానిసలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళ కన్నీళ్ళు, వారి గోష్ట, వారి బాధ, వారి నిట్టూర్పు, వారి అంగళార్పు దేవుడు విన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం. రాత్రి వేళ నీ బాధ, నీ కష్టం, నీ కన్నీళ్ళు ఎవరు చూడలేదు అనుకోవద్దు. ఎవరు చూసినా చూడకపోయినా నీ కన్నీళ్ళని దేవుడు చూసేవాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో వారి కన్నీటిని దేవుడు చూసినట్లుగా రాయబడింది బైబిల్లో. వారు ఏడుస్తున్న విధానం, వాళ్ళ బాధపడుతున్న విధానం, వారు దుఃఖినిస్తున్న విధానం దేవుడు చూసి మోషే, అహరోనులను దేవుడు పంపించాడు. ఒకే కుటుంబంలో దేవుడు వారిని నడిపించడానికి ఫరో దగ్గరికి పంపించాడు. అయితే మోషేతో మాట్లాడారు, మరి దేవుడు అహరోనుకి చెప్పి పంపించాడు, మీరు వెళ్ళండి, నా ప్రజలు బానిసలుగా ఉన్నారు, వారిని విడిపించాలని. దేవుడు మహాకృప ద్వారా వారికి చెప్పి, ఇదిగో దేవుడు మమ్మను పండుగను ఆచరించమని చెప్పాడు, మేము వెళ్ళాలని వారు బయలుదేరుతారు. 40 రోజుల 4 దినాల ప్రయాణం లేక 3 దినాల ప్రయాణం కలిగినటువంటి కనాను దేశానికి వాళ్ళు ఎన్ని సంవత్సరాల ప్రయాణం అయ్యారంటే 40 సంవత్సరాలు ప్రయాణమయ్యారు. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో అనేకమైనటువంటి మజిలీలు, అనేకమైనటువంటి ఘట్టాల గుండా వారు బయలుదేరవలసి వచ్చింది. కొండల్లోనూ, వాగుల్లోనూ, లోయల్లోనూ, సరస్సుల్లోనూ, సముద్రాలు వారు దాటవలసి వచ్చింది. వారు దాడుతూ కనానుకు చేరే వరకు ఆ లోపల వారు పండగ చేయాలి. ఎన్ని పండుగలు చేయాలంటే, కనానుకు వెళ్తారంటే 7 పండుగలు చేయాలి. వారు 7 పండుగలు వారు చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈరోజు మనకు కూడా ఐందవలో ఎన్ని పండుగలు ఉన్నాయి? 8 పండుగలు బైబిల్లో. ఒక్కరోజు పండుగ ఉంది, 3 రోజుల పండుగ ఉంది, 9 రోజుల పండుగ ఉంది. నవ అంటే 9 కదండి. అంటే దేవుడు చెప్పాడు చేయమని. ఆ చెప్పిన దాన్ని బట్టి మనుషుడు ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నారు. అయితే ఆ పండుగలో ఇంకొన్ని విషయాలకు మనం దాటి వెళ్ళినప్పుడు 7 పండుగలు వారి ద్వారా చేయించాడు. ఆ పండుగ ఇప్పుడంటే ఒక్కరోజే కాదు, ప్రతి సంవత్సరం చేయాలి. ఏటేటా న్యాయాధిపతుల గ్రంథం 21:19 ప్రకారం ఏటేటా చేయాలట. ఏటేటంటే ప్రతి సంవత్సరం ఏం చేయాలి? వారు పండగ చేయాలి. ఇప్పుడు అసలు పండగ ఎందుకు చేసుకోవాలి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుని యొక్క కోరిక ఏంటి? దేవుని యొక్క తృష్ణ ఏంటి? ఇశ్రాయేలు ప్రజలతోనే దేవుడు ఉన్నాడు కదా, అన్నాడా లేదా? మీతో కూడా నేనేమో వస్తానన్నాడు లేదన్నాడా? ఎట్లా వస్తానని చెప్పాడు ఆయన? బాబు ఇశ్రాయేలు ప్రజలతో ఎట్లా వస్తాను చెప్పాడు? మేఘస్తంభంగా వస్తాను, నెక్స్ట్ అగ్నిస్తంభంగా వస్తానని చెప్పాడు. అంటే దేవుడు వారితో వస్తానని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో వారు దేవునికి విధేయులుగా ఉండవలసిన వారు అవిధేయులుగా మార్చబడ్డారు. అయితే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి తన గ్రంథంలో రాయబడిన విషయాలు మనం చూస్తున్నప్పుడు పండగ ఎందుకు చేయాలని దేవుడు వారిని నిశ్చయించంటే దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దేవుడు ఆషామాషగా చెప్పలేదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పలేదు. అంటే పండుగ ద్వారా మానవుడు దేవుని సమీపించడానికి ఒక అవకాశం. ఎప్పుడు చూసినా మనం ఎలాంటి వారం అంటే బిజీ లైఫ్, టైం లేదు. తెల్లార్తలేసి దేవుని మొక్కేదానికి కూడా ఏం లేదు మనకు, టైం ఉండదు, బిజీ. అందుకే దేవుడు 24 అవర్స్ పెట్టాడు. ఒకవేళ 34 అవర్స్ పెట్టాడు అనుకో, ఇంకా డే డ్యూటీలైనా పగులు డ్యూటీలైనా చేస్తూనే ఉంటాడు. ఓటీ మళ్ళీ అది కాకుండా 24 అవర్స్ అంటే 8 అవర్స్ డ్యూటీ ఉంది. మళ్ళీ ఓవర్ డ్యూటీ చేస్తే ఇంకొంచెం. దేవుడు పగలు రాత్రి పెట్టాడు. దేవుడికి తెలుసండి ప్రణాళిక. నువ్వు ఆశాజీవని దేవునికి తెలుసు. ఎంత సంపాదించినా ఇంకా కావాలనుకుంటున్నావు. అందుకే ఊళ్ళేమవుతుంది, ఓవర్గా పనిచేస్తుందనుకో, అంతే కదండి. బండి కూడా మనం ఎంత దూరం తోలేమనుకో, అప్పుడప్పుడు బండి ఏం చేయాలి, ఒక 1 అవర్కో 1.5 అవర్కు బండి ఆఫ్ చేయాలి.
గరిట కంటిన్యూగా పోతే బండి హీట్ అయిపోతుంది. అలాగే దేవుని చేరడానికి అప్పుడప్పుడు కొన్ని నెలలు, కొన్ని రోజులు, మరి 1 రోజు, 2 రోజులని, 3 రోజులని దేవుడు ఆరాధించాలని స్థలం చెప్పాడు. దేవుడు కూడా అనుసరించాడు. కూడా చెప్పిన దేవుడే భూమి మీదకి లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా పాటించాడు. మనకెప్పుడు పండగలు అంటే ఏమండి, మామూలు అంటాడు, ఉంటే పండగ లేదంటే ఎండగా, ఉంటే ఏమండి డబ్బు ఉంటే రోజు పండగే మనకు. ఆ పండగ వేరు. సుఖభోగాల పండగల గురించి మాట్లాడాల. సుఖభోగాల పండగలు వేరు, ఆనందాల పండగలు వేరు, జల్సాల పండగ వేరు, బర్త్డే పండగలు వేరు, పెళ్లి పండగలు వేరు. అవి కాదు నీకు పండగ. అది నీ ఇంటికి అది గొప్ప. నీ బర్త్డే నీకు గొప్ప కాదా? నీ పెళ్లి రోజు నీకు గొప్ప కాదా? అవునా కదండి. ఇప్పుడు 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు గొప్పవారినా ఏమండి? ఎందుకు అనొచ్చు అంటే 60 సంవత్సరాల వరకు వారు బ్రతికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నారంటే అదెంత ఆశీర్వాదం, అదెంత దీవెన, అదెంత మేలు, అదెంత సంతోషం. అది వారికి పండగ. బ్రతకడమే గొప్ప పండగ. ఆలోచించేద్దాం. కనుక దైవ గ్రంథమును మనం చూస్తూ ఉండగా పండగ దేవుని సమీపించడానికి. దైవ గ్రంథంలో 4 విషయాలు రాత్రి వేళ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పండుగలు ఎందుకు అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 20 వచనం. పండుగలు ఎందుకు? యోహాను సువార్త 12వ అధ్యాయము 20 వచనం చదువుదామా? అక్కడ రాయబడిన వాక్యం. ఇక్కడ గమనించాలి. మీరు ఆన్సర్ చెప్పండి. పండుగ ఇప్పుడు చెప్పాను కదా, మీకు ఆన్సర్ ఇచ్చాను. అక్కడ మీరు చెప్తే నా ప్రసంగాన్ని ముందుకు వెళ్తాను నేను. పండుగ ఎందుకు అంటే ఆరాధించడానికి. ఆరాధనకి లోకవార్తగా మాట్లాడదాం, పూజించడానికి. అంతేనా? ఏం చేస్తున్నాం అంటే పూజ చేస్తున్నానయ్యా, ఉంచప్పుడు వచ్చేస్తా, పూజ చేస్తున్నాను. ప్రతిరోజు దేవునికి ఏం చేయాలి మనం? కానీ మనం ఏం చేస్తున్నాం? పూజ చేసే టైము తినే టైం లేదు సార్. సార్ దేవుని గొలుచుకునేదా? అందుకే దేవుడు నీకేం పెట్టాడా? నువ్వు అట్టా పని చేస్తావనే నీకు పండగ పెట్టాడు. అట్టా పని చేస్తావనే ఆయన పండగ పెట్టాడు. ఆ పండగ రోజు వారు ప్రభుని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? కల్మషంగా కాదు, కల్తీగా కాదు. మామూలుగా మీరు గమనించండి, ఇంకా పెద్దలు పూర్వకాలు చెప్పారు, పండగ వచ్చిందంటే కొంతమంది కామెడీగా చెప్తుంటారు, వాడు ఎప్పుడు నీళ్ళు పోసుకోండు కూడా. ఆ రోజు నీట్గా నీళ్ళు పోసి, ఏంటంటే పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఇటుక రైతు బాగా తోమి తోమి తోమి, అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇటుక రైతు తాగుతున్నారా? ఇప్పుడంతా షాంపులు, సోపులు, బ్రష్లు, అబ్బా ఒళ్ళు మీద కూడా నొప్పి లేనంతగా. ఏమండి నిజం, రాళ్ళతో దోరేవారు. ఏందా ఈ శరీరాన్ని రాయితో, బంకమట్టితో అన్న చెప్తున్నాడు, బంకమట్టితో. అప్పుడు కాలం. ఇప్పుడు కాలం అవన్నీ మట్టి లేవు, గిట్లు లేవు. అంతెందుకండి, పుట్టమట్టి కూడా ఏదా షాంపు. అసలు అది ఒకప్పుడు. అంటే ఆ పండగ అంటే ఆ రోజు నీట్గా వాళ్ళంతా బాగా క్లీన్ చేసి అప్పుడు పోయి దేవుడికి పూజ చేస్తే అది హృదయపూర్వకమైనటువంటి. అంటే వీళ్ళు సరిగ్గా పూజ చేయరనే దేవుడు ముందుగానే ఏం చేశాడు, వీళ్ళకి ముందుగా పండగ పెట్టాడు. ఆ పండగ రోజైనా నేను గుర్తొస్తాను అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏమంటే దేవుని ఆరాధించేది వాళ్ళు మరచిపోతున్నారు. నీ సృష్టికర్తను నువ్వు మరుస్తున్నావు. నేను కన్న దేవుడు, నిన్ను కొన్న దేవుని నువ్వు మరిచిపోతున్నావనే నీకోసం పండగ పెట్టింది. ఏమరా పండగ అంటే? పండగ చేసుకున్నాం, పండగ జల్సా కొరకు కాదు. పండగ దేవుని పూజించడానికి, నీ కల్మషాన్ని కడిగి వేసుకోవడానికి, యథార్థ హృదయముతో భగవంతుని దగ్గరికి చేరడానికి, ఆయన నామస్మరణలో నువ్వు బాగుపడ్డానికి పండగ. అంటే ఇంతవరకు ఎట్టున్నావని, ఎట్టున్నావు నీకే తెలుసులే, నేను చెప్పాల్సిన పల్లె. లోకంతో ఎట్ట బ్రతికావో, ఎట్లా మాట్లాడావో, ఎట తిరిగావో, ఎట చేసావో, ఎట దొల్లావో, అది సంగతి వేరే. ఆ రోజైనా, ఆ దినం రోజైనా, ఆ పండుగ రోజైనా దేవుని ఎలాగ చేయాలని హృదయపూర్వకంగా. పిల్లకాయలు పెద్దవారు ఏడకపోతుంటే, అక్క నేను ఊరికి పోతున్నాను అక్క. ఏమ్మా? పండగ పోతున్నాను. ఎందుకంటే పండుగలు పూజించడానికి. అండి పండగ రోజు గుడులు దర్శిస్తున్నారా లేదా? మరి మన జీవితాల్లో దేవుని దర్శించాలా లేదా? ఓ విశ్వాసిగా ప్రభు దినాన నువ్వు దర్శించాలి, ఆయన ఆరాధించాలి. ఆదివారం కూడా విశ్వాసులు రారు మందిరానికి.
వాళ్ళు బిజీ డే. ఆరాధన చేసేదని ఇక్కడ కష్టమే. పండుగ దినం, పర్వదినం, 7వ దినం, అది యెహోవా దినం. ఆ రోజు కూడా వాళ్ళకి ఏం లేదు, బిజీ. వారానికి ఒక్కరోజు కూడా కలవరు, పండగ రోజులో కూడా ఎవరు లేక వచ్చిన పండగ గతన మళ్ళదొకటి. అదేం పండగ? అప్పుడు ఏనా ఇప్పుడు పిలిస్తే ఎట్లా కుదరుతుందా? ప్రేయర్కి రమ్మంటున్నారు మీరా, చర్చికి రమ్మంటున్నారు మీరా, ఇంట్లో బంధువులు అందరూ అంటే అసలే రావు. ఆ పండుగ రోజున గుర్తుపెడతా, ఆ రోజున వస్తాడు, ఆ రోజు వండుకొని తినాలి. ఇంకెప్పుడు నువ్వు భగవంతుని చేరేదంటే ఎప్పుడు ఆలోచించావా? రోగాలు పడితే అప్పుడు పండగ లేవు, పబ్బం లేదు, ఏమి లేదు. దేవుడా నన్ను కాపాడు నాయన, దేవుడా నన్ను రక్షించు ప్రభు. అప్పుడు కాదు, దీపం ఉన్నప్పుడే నీ బ్రతుకును చక్కబెట్టుకో, నీ జీవితం మార్చుకో. ఎందుకు పండుగలు అంటే ఆరాధించడానికి పండుగ, ఆయన కొనియాడడానికి, భగవంతుని నామస్మరణలో కొద్ది నిమిషాలైనా నువ్వు ప్రశాంతతను అనుభవించడానికి. గుళ్ళో పోయి గొడవలు వేసుకునేదానికి కాదు, గుళ్ళో పోయి రచ్చలు వేసుకునేదానికి కాదు. పండగ రోజు రచ్చలు వేసుకోకూడదు, పండగ రోజు కొట్లాడుకోయి గొబ్బడా తెల్లారితో పండగ రోజు కూడా టర్సనం అంటావు లేదండి మామూలు సదంగా. ఆ రోజైనా మనశ్శాంతిగా అంటే అర్థం ఏమంటే ఆ పండుగలో నీ అంతరంగం నొచ్చుకోకూడదు, ఆ పండుగలో నీ అంతరంగం నీ మీద దోషారోపణ చేయకూడదు. ఆ పండుగలో నీ హృదయం ఎలా ఉండాలి? నేను ఒక మాట నేను స్కూల్లో కల్తీ లేని పండు అది చెప్పురా అన్నాను. కల్తీ లేని పండు అన్నాను అంటే టక్మన మేడం చెప్పింది కొబ్బరి నీళ్ళు అనింది. కల్తీ లేనిది కాయ అని చెప్పాల్సి పోయి టక్మన పండు అన్నాను. కల్తీ లేని కాయ అంటే టక్మన అని చెప్పింది కొబ్బరి నీళ్ళు సార్. వెరీ గుడ్ ఆన్సర్. చూసారా, కొబ్బరికాయ అది కల్తీ లేదు. తల్లిపాలు ఎలాగైతే కల్తీ ఉండదో కొబ్బరి నీళ్ళు పాలు కూడా అలా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ప్రభుని ఎలా చేయాలి? యథార్థంగా. బైబిల్ అని పెడితే పెదవులతో ఆరాధన కాదు, ఏదో ఇటనేసేది కాదు. అంతరంగం ప్రభుకు సాష్టాంగ నమస్కారాలు. దేవా ఈ రోజు నేను బాగున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, నేను ఇటు అనుభవిస్తున్నా అంటే, నీ దగ్గర నేను కూర్చోగలుగుతానంటే, నేను ఇంకా బతుకునంటే. చాలామంది అంటారు పండగ రెండురా ఎవరా బంధువులు కానీ లేదా కొడుకులను కానీ కూతురు మోరా ఆడొచ్చేది బొమ్మ మా మేము ఉంటామో పోతామ్మా, ఈ ఒక్కసారికి రండమ్మా. ఎవరు పిలిచేదా? అసలు కొడుకులు కూతురు పెడతారు దేవుడికేమో, కానీ ముందు తల్లిదండ్రులు బతుకుంటే వాళ్ళు ఫస్ట్ పిలుస్తారు. నాయన అల్లుండి తీసుకుని ఇంటికి రా నాయన, మా యాడొచ్చిన రేపు సంవత్సరం మేము ఉంటాముండవమ్మా, మీరు రండమ్మా. అది తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ. పండుగ రోజు ఆయన్ను ఆరాధించడానికి, పండుగ రోజు ఆయన పూజించడానికి పండుగను ఆచరించాలి. నెంబర్ 2, ఎందుకు మనం పండుగ చేసుకోవాలి చెప్పండి, ఆన్సర్ చూద్దాం. పండుగ మనం ఎందుకు చేసుకోవాలి? బైబిల్ ప్రకారం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువా ఏం మాట్లాడమంటావు? మాట్లాడంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు వారు సరైనటువంటి ఆరాధన చేయడానికి కొరకే దేవుడు ఏర్పరచబడిన ఒక నిబంధన అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ కారణం చెప్తాను నేను, పండుగ ఎందుకు ఆచరించాలి. 2వ కారణం త్వరగా చదవాలి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఏం రాయబడింది అక్కడ? తీసారా? అక్కడ ఒక మాట ఉంది, పెంతుకొస్తు దినం కదా. చదువు నాయన, చదువు. రైట్. అందరూ ఒక చోట ఏందట? పెంతుకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆన్సర్ ఇప్పుడు మీరు చెప్పండి, మీరే చెప్పండి. 2వ పాయింట్ ఏంది? అందరూ కలిసి ఉండాలి. కలిసి ఉంటే లోకం అనేది కలదు సుఖం. ఏమండి, ఇంట్లో సందడిగా ఉండే ఎట్టుంటుందా ఇల్లు? ఒంటరి కాకిలాగా ఉండి ఇల్లు ఎట్టుంటుందా? ఏమండి, కొంతమంది అందరున్న ఒకరు ఆ మూల ఒకరి ఈ మూల. ఏ రోజా? ఆ పండుగ రోజు కూడా ఆడ కొట్లాట్లు, అది లేదు ఇది ఎల్లకాలం ఏమైంది? ఇంకా జీవితం అటు అరుచుకుంటా, అటు కొట్టుకుంటా, అటు తిట్టుకుంటా ఉంటే ఆ పండగ చేయకుంటేమి చేయకపోతేమి అట్టంటారనే దేవుడు ముందుగానే, ఒరే నా ప్రజలారా, ఇశ్రాయేలారా, మీరు ఎంతో పైన లోకమట్టుకు ఆలోచిస్తున్నారు, నన్ను మర్చిపోయారా? మీరు ఎంతో పైన తిండి 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 నీళ్ళు, ఇదేనా మీ ధ్యాస? నేను విడిపిస్తే ఆడ తిండి లేదు,
మీరు ఎట్ట బతికారో మీకు తెలియదా? మీరు బాధ మీ కష్టంలో ఏడుస్తూ ఉంటే నేను మిమ్మల్ని విడిపించారు కదా, మీరు నన్ను గుర్తుపెట్టుకోరా? నన్ను ఆరాధించరా? నాతో స్పెండ్ చేయరా? నాతో కూడా ఏమండి, ఇప్పుడు వచ్చాడు అనుకోండి, తిరుపతి వచ్చి రేణుగుంట వరకు వచ్చాడు అనుకో, కొడుకో ఆ తల్లిదండ్రికి తెలిసింది, ఒరే వచ్చాడు పోదురారంటాడా లేదా? హైదరాబాద్ నుంచి వచ్చినాడు రేణుగుంట వరకు వచ్చి తిరుపతిలో ఇల్లు పెట్టుకుంటే ఆ కొడుకు తల్లి తండ్రి పిలుస్తారండి? ఖచ్చితంగా పిలుస్తారు. రే అటు వచ్చి పోదురారంటే అప్పుడు అర్థం ఏమంటే, వచ్చి చూసిపో, కలిసిపో, కూడు. ఎక్కడో ఉన్నావు, ఆ పండుగ రోజైనా, ఆ అనుకూలమైన రోజైనా అంటే దేవుడికి కావాల్సిందే కూడి ఉండాలని కోరుకున్నాడు ఆయన. పండుగ ఎందుకంటే ఆరాధించాలని కోరుకున్నాడు. రెండోది ఏంటి, కూడుకున్న తెల్లారితో నాకు ఫోన్ చేసి, సార్ అందరూ బ్యాచ్ అయినా సార్, మీరు ఒక్కడే సార్ బ్యాలెన్స్ వస్తారంట సార్ అన్నాడు. నన్ను పిలుస్తున్నారు పిల్లకాయలు, నా దగ్గర చదువుకున్న పిల్లలు పిలిచారు, సార్ మేము పండగకు వచ్చాం సార్, అంతా బ్యాచ్గా ఉన్నాం సార్, బ్యాలెన్స్ ఒక్కరు మీరే సార్. సార్ వస్తాను అన్నాడు. అర్థమైందా? అందరూ కలిసాం, రోడ్లో టీ షాప్ కూడా కలిసాము. అర్థమవుతుందని పండగ రోజు ఏమై కలిసాము. లోక పండగ వేరు, భక్తి పండగ వేరు. భక్తి పండగలో ఆయనతో కలుసుకున్నప్పుడు దైవం యొక్క మహిమను పొందుతాం. ఈ ప్రార్థన కూడుకొస్తే దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఏమండి, మన గుడికి ఎందుకు వెళ్తుంటే దైవ శక్తిని అనుభవించి రావడానికి, దైవ శక్తితో నింపబడ్డానికి కొరకు. కూడినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, దైవశక్తితో నువ్వు నింపబడతావు. అదే ఇంట్లో ఉన్నావంటే ఏం జరుగుతుందో ఆలోచించండి. దేవునితో 1 గంట గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుడు మనోహరమైన స్థలం ఎక్కడో తెలుసా? దైవ మందిరం. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానన్నాడు. అంటే ఒక పండుగ 10 మంది కూడి ఉండడానికి కొరకు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. ఇక 3వ కారణం చెప్తారండి. పండుగ ఎందుకు మీరు చెప్పండి. వచ్చిన చదుదాం, ప్రధానికి వాక్యాధారం చూద్దాం బైబిల్లో. పండగ ఎందుకు అంటే బైబిల్ వాక్యానుసారంగా కీర్తన 42వ కీర్తన 4వ చరణం. కీర్తనలు 42:4. పండుగ ఎందుకు ఆచరించాలి? జనసమూహములు జనసమూహంతో పండుగ చేయుచున్నా నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు దేవుని మందిరమునకు నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. వాక్యం అర్థమైందా? దేవుని మందిరములోనికి అనగా పండుగను ఆచరించడానికి చెప్పినప్పుడు, నేను దేవుని మందిరములోనికి నడిపించబడినప్పుడు, ఆ మాట మనం చూస్తున్నాం కదండి. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి, వెళ్ళిన సంగతిని బట్టి తను ఏమయ్యాడంట? ఆనందించాడు, సంతోషించాడు. తన హృదయమే కరిగిపోయింది. బాధలో వచ్చాడా? భాగ్యం సంపాదించాడు. దుఃఖంలో వచ్చాడు, దుఃఖమైంది. రోగంలో వచ్చాడు, రోగమైంది. యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒట్టి చేత్తో పోయినారండి? మొదట బాధలో వచ్చారు, ఆనందంగా వెళ్ళారు. ఒక ఆమె రోగంతో వచ్చింది, రోగం నివారణ అయిపోయింది. ఒక ఆయన దురాత్మతో వచ్చాడు, దురాత్మను పోగొట్టుకొని వెళ్ళాడు. ఒకవేళ పక్షవాయుతో వచ్చాడు, మంచం ఎత్తుకొని తన పరుపుని మర్రా తీసుకెళ్ళాడు బాగయ్యి. అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే మీకేముందో తెలుసా? సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఆదరణ ఉన్నది. పండుగలో మానవులు ఏం చేస్తామంటే దేవుని బట్టి ఆనందించాలి. నా ప్రాణమా ఒక ఆయన నా ప్రాణమా తినుము తాగుమో సుఖించుమన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఓ ఈ వెర్రివాడా అన్నాడు. పండగలో సుఖించేదానికి కాదు, దేవుని బట్టి దేవుడా పోయిన సంవత్సరం నుంచి సంవత్సరాన్ని కాపాడు ప్రభువా, అందులో బట్టి నీ సన్నిధిలో నేను ఆనందిస్తున్న పండుగ జరుపుకోవాలి. అది ఆత్మీయుల యొక్క పండుగ అర్థవంతమైనదిగా ఉండాలి. మనం పండుగ చేస్తున్నామంటే దానికి కారణం, దానికి ఒక నిర్వచనం మనము ఆలోచిస్తూ ఉండాలి. మానవుని జీవితంలో సంతోషం దినాల్లో కరువు అయిపోయింది. ఎందుకో తెలుసా? వారి పాపాన్ని బట్టి వారికి ఏం లేదు తెలిసిన సంతోషం లేదు. వారి దోషాలు బట్టి, వాళ్ళ అతిక్రమాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారు చేస్తుంటే అక్రమ క్రియలు బట్టి,
వారు మాట్లాడుతున్న తీరం, వారు వెళ్ళిన మార్గాలు, వాళ్ళు ఊహిస్తున్న ఊహలు బట్టి వారికేం లేదు, ప్రశాంతత లేదు. తన భార్యతో మాట్లాడితే బాధపడుతున్నాడు, తన బిడ్డలతో మాట్లాడినా బాధపడుతున్నాడు, తన కుటుంబస్తులతో వారి కుటుంబం వారితో మాట్లాడడానికే తలదించుకునే స్థితి అయిపోతుంది. వారి అంతంలో ఏమిది, ఈరోజు కుటుంబాల్లో సంతోషం లేకుండా, ఏలుబడి చేయలేకుండా సాతాను ఏలుబడి అయిపోతుంది. వారి నెమ్మది లేని జీవితాలతో, దుఃఖకరమైన జీవితాలతో, బాధాకరమైన జీవితాలతో వారు కుమిలిపోతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి జీవితాల్లో సంతోషం పోతుందని దేవుడు ఏం చేదేసా, సంతోషం నా దగ్గరికి రండి. దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతుల్లో నిత్యము సుఖములు కలవు. ఎంత బాధలో ఉన్నావో, ఎంత దుఃఖంలో ఈ రాత్రి వేళ, దేవుడు నీ బాధలన్నిటికీ తన సన్నిధులు నీకేమిస్తాడు, సంతోషం ఇస్తాడమ్మా. ఎక్కడా రాదండి, ఎవరు నీకు చెప్పారో, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ నీకు సంతోషించండి, ఆయన పండుగలు చేరువడానికి ప్రయత్నం చేయాలి. ఇక 4వ విషయాన్ని చెప్పి నేను ముగిద్దాం. అసలు పండుగ ఎందుకు చేయాలి? చివరి పాయింట్, లేవియాకాండం 23వ అధ్యాయము 27వ వచనం. లేవియాకాండం 23:27. పండుగ ఎందుకు చేయాలి? చదవండి త్వరగా. 23:27. సెలవిచ్చను 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రయాచిత దినము కూడవలెను. హోమము చేయవలను, ఏ పని చేయకూడదు, చూడండి, ఇక్కడ రాయబడిన మాటని చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది, తమ పాపముల నిమిత్తమై ప్రయాచితార్థమైనటువంటి. ఇశ్రాయేలుకు 7 పండుగలు రాయబడుతుంది, కానీ నేను చివరి దాని గురించి పండుగ చెప్తున్నాను. ప్రయాచితార్థమైన పండుగ అది. ప్రయాచితార్థమైన పండుగ అంటే వారి జీవితాల్లో, ఆలోచనలో, వారి ఉద్దేశాల్లో పాపము ప్రవేశించినప్పుడు వారు సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి, సంవత్సరానికి 3 పర్యాయాలు యెరూషలేముకి వెళ్ళి వారి పాపాల కొరకై యాజకుని దగ్గర బలి అర్పణ చెల్లించాలి. వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు బలి అర్పణ చెల్లించాలి. అంటే పండుగ ఎందుకో తెలుసా, నీ పాపాలు కడుగు వేసుకోవడానికి, నీ అవినీతి, నీ అపవిత్రత, నీ దోషం, నీ మరక కడిగి వేయడానికి పండగ. దేవుని దగ్గర, దేవుడా నన్ను క్షమించునయ్యా, నేను తప్పులు చేస్తానయ్యా, నేను పాపం చేస్తానయ్యా, నాకు తెలిసి నాకు తెలియక నా కుటుంబానికి నేను ఎంతో ద్రోహం చేశానయ్యా, దేవుడా క్షమించయ్యని పబ్లిక్గా ఒప్పుకుంటాను. ఏడైనా ఎవరి ముందర దేవుడు గుళ్ళో పోయి ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోవు. నోరు తెరిచేట గట్టిగా చెప్పవు. నీ మనసులోనే ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు, పూజిస్తావు, చెప్తావు దేవునికి, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా, దేవుడా నన్ను క్షమించు నాయనా, నా జీవితం ఇలాగైపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయిందయ్యా, అయ్యా నేను సుఖంగా ఉన్నాను, సంతోషంగానే, కానీ నా అంతరాత్మ నెమ్మది లేదయ్యా, కారణాల పాపం ఏలుబడి చేస్తుందని. అంతరాత్మ దేవుని ఎదుట ఏం చేస్తున్నా తెలిసినా, నిన్ను దోషారోపణ చేసేస్తుంది. నువ్వు పాపిలాగా ఉన్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు సరిగ్గా లేవని నువ్వు పశ్చాత్తాపడు, పాపానికి పరిహారం కలిగించబడు, దోషానికి నివృత్తి కలిగించుకో, నువ్వు పశ్చాత్తాపడు అని నీ మనస్సాక్షి నిన్నే గద్దిస్తుంది. ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదన, అతిక్రమలు దాచేవాడు వర్ధుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏమవుతాడు? కనికరించబడతాడు. దేవుని దగ్గర కనికరం పొందడానికి మన పాపాలను ఒప్పుకోవాలి, మన అతిక్రమాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అందుకే పండుగకి ఒప్పుకునేవాడానికి పండుగ. పండుగ అంటే మనం పలహారం తినడానికి అది పండుగ, పాపాలు ఒప్పుకునేదానికి పండుగ. గుర్తుపెట్టుకోండి, ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభు వారు క్షమిస్తాడు. నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, నమ్మితే పరలోక రాజ్యం. ఆయన పండుగ నిన్ను చేయమని తెలుసా, ఆయనతో నువ్వు జీవించాలని. యుగ యుగాలు, తరతరాలు కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిపించబడాడో, పరమకారణి యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు నడిపించబడ్డానికి కొరకే తన భూమికి దిగి వచ్చాడు. ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నమ్ముతావే రాత్రి వేళ? ఇస్తావా హృదయం? నీ పండుగ యొక్క అర్థం ఈరోజు తెలుసుకున్నావా నేస్తమా? పండగ యొక్క విలువను అర్థం చేసుకొని ఆరాధన చేయి.
పండగను తెలుసు